పట్టాదారు పాస్ పుస్తకం అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించాడు. ఇగో ఈ చూడండి, ఇది రైతు పట్టాదారు పాస్ పుస్తకం. ఈ పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. ఇదిగో నేను ఇచ్చింది ఇది, ఇగో ధర్మచక్రం ఉంది చూడండి అని చూపించాడు. 3 సింహాలు ధర్మచక్రం గుర్తుంది. ఈ 2 చూడండి మీరు, ఇది మా గవర్నమెంట్ చేసింది అని చెప్పాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? ఈ పాస్ పుస్తకం తీశాడు, తీసి మొదటి పేజీ చూపిలా. మొదటి పేజీ చూపించాల జగన్మోహన్ రెడ్డి, తిప్పి 2వ పేజీ చూపించాడు. దరిద్రం ఏంటంటే 2వ పేజీ మీద కూడా అతని ఫోటోనే ఉంది. ఆ ల్యాండ్ ఓనర్ ఫోటో ఉండాలి కదా, అవి ఎక్కడా లేవు. ఆ మొదటి పేజీ చూపించడానికి, అంటే మొదటి పేజీ మీరు చూసుకోండి, మీరు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం మీరు ఫాలో అవ్వండి కావాలంటే. మొదటి పేజీ ఎందుకు చూపించలే జగన్మోహన్ రెడ్డి అంటే, నీ ఫోటో చూసుకోవడానికి నీకే ఇష్టం లేదే, నువ్వు చూపించాల్సింది ధైర్యంగా. ఇదిగో ఇది నా ఫోటో వేసి నేను పట్టాదారు పాస్ పుస్తకం నీకు ఇచ్చాను అని ఎందుకు చెప్పలే? చేసినావు కదా నువ్వు చేసిన వాడివి, నువ్వు ఎందుకు చెప్పలే? రాళ్ళ మీద బొమ్మ చెక్కించుకున్న వాడివి ఆ రాయి తీసుకొచ్చి చూపించాలి కదా. లేదు ఆ ఫోటో తీసి చూపించాలి, నా ఫోటో చెక్కించుకున్నా అని ధైర్యంగా ఎందుకు చెప్పలే జగన్మోహన్ రెడ్డి? ఆన్సర్ లేదు. అందుకని పట్టాదారు పాస్ పుస్తకం మొదటి పేజీ చూపిస్తాడు, 2వ పేజీ చూపిస్తాడు. ఈ రాయి మీద నా బొమ్మ ఉంది అని చెప్పడం అంటే పచ్చి అబద్ధాలు. ఈ రీసర్వే కూడా 2018లో మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఆపేసి దాన్ని ప్రజలు మర్చిపోయిన దాకా ఉండి ఈ సర్వే నేనే చేయిస్తున్నానని చెప్పుకున్నాడు.